బీఆర్ న్యూస్కి స్వాగతం. కార్పొరేటీకరణకు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ధర్నా 26/8/2024 సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా చెక్ వద్ద విజయవాడ. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అంటూ ఈరోజు చిలకలూరిపేటలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి చిలక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరసం నాయకులు అరసవల్లి కృష్ణ మాట్లాడుతూ, గత 6 నెలలుగా ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మానవన్నానికి నిరసనగా ఛత్తీస్గఢ్ లేదా మధ్య భారత్లో జరుగుతున్న మైనింగ్ను నిలిపివేయాలని కోరుతూ ఆదివాసుల పరిరక్షణ కేంద్రంగా రేపు విజయవాడలో అంటే 26/8/2024 సోమవారం ఉదయం 10 గంటలకు ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చే ప్రజా సంఘాల, రచయితల, మేధావుల, ఆలోచన పనుల, జర్నలిస్టుల కలయికతో ఒక ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నాలో వడ్డే సోమేశ్వరరావు రైతు స్వరాజ్య వేదిక, ఐవి అనే ఒక ఎమ్మెల్సీ, అట్లనే భరద్వాజ్ అనే ఒక జర్నలిస్ట్, ఇట్లా చాలా రంగాలలో, రాజకీయ, కళా రంగాలలో, పత్రికా రంగాల్లో పనిచేస్తున్న అనేక మంది ఆలోచన పనులతో, ప్రజా సంఘాల సహకారంతో ఈ ధర్నా ఏర్పాటు చేయడమైంది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ జరగబోయే ధర్నాను జయప్రదం చేసి ఆదివాసులకు సంఘీభావంగా వారి వైపున నిలబడాలని ఆంధ్రప్రదేశ్లోని ఆదివాసుల పరిరక్షణ పోరాట వేదిక కోరుతాము. ప్రధానంగా ఈ ధర్నా ఉద్దేశము ఒక 4-5 డిమాండ్లతో ముందుకు వస్తూ ఉంటుంది. ఇవాళ మధ్య భారతంలో దాదాపుగా 8 నెలల కాలంలో 200 మంది ఆదివాసులు మరణించారు. అందులో కొద్దిమంది మావోయిస్టులు కూడా ఉండి ఉండవచ్చు. తమ యొక్క టెక్నాలజీతో, యుద్ధ సామగ్రితో ఒక నిరాయుధులైన ప్రజలపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండ భారతదేశంలోని ఆలోచన పరులు గమనించారు. చివరకు యుఎన్ఓ లాంటి సంస్థలు కూడా దీనిని గమనించినాయి. ఆదివాసులపై జరుగుతున్న ఈ హననాన్ని ఆపివేయమని వారికి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావర్గంలో ఒక చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో విజయవాడలోని ఒక ధర్నా చౌక కేంద్రంలో మొత్తంగా ఈ ఆదివాసుల వెనుక దాగిన బహుళజాతి సంస్థల ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ ఆదివాసులను రక్షించే క్రమంలో ఆదివాసుల కింద ఉన్న, పాదాల కింద ఉన్న సహజ వనరులు రక్షించే క్రమంలో ఈ ధర్నా జరుగుతుంది. నిజానికి యుద్ధం సామ్రాజ్యవాదానికి, పెట్టుబడికి, ఆదివాసులకు మధ్య జరుగుతుంది యుద్ధం. సారాంశంలో మనకి కనబడే అంశం ఇది పైకి ఒక సాయుధ ఘర్షణగా కనబడవచ్చు, కానీ అంతిమంగా పెట్టుబడికి, సహజ వనరులకి జరుగుతున్న ఒకానొక యుద్ధ బీభత్సంగా దీన్ని వర్ణించవచ్చు. ఎందుకంటే కోట్లాది రూపాయల విలువ చేసే సహజ వనరులు ఆదివాసుల పాదాల కింద ఉన్నాయి. అవి సహజంగా వచ్చినటువంటి, ఇవాళ ప్రపంచానికి బాక్సైడు సహజ వనరులు కావాలి. బహుశా అవి భారతదేశంలో సమృద్ధిగా ఉన్నాయి. దేశీయ, స్వదేశీయ, ఇతర దేశ బడా పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు అక్కడ నుంచి ఆదివాసులని ఖాళీ చేయించి తమ కింద ఉన్న భూభాగాన్ని వారి వశం చేసుకోవడానికి, వారి యొక్క వ్యాపార వాణిజ్య అవకాశాలను పెంపొందించుకోవడానికి, వారి పెట్టుబడి మరింత పెరగడానికి ఇవాళ భారత ప్రభుత్వ
ఆ ఆ రాష్ట్రాల సహకారంతో, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారంతో ఒక యుద్ధాన్ని ప్రకటించింది. దాని పేరే ఆపరేషన్ కగర్. ఒక 8 నెలలుగా ఆపరేషన్ కగర్ చిన్నారుల నుంచి వృద్ధుల నుంచి అనేక మందిని బలి తీసుకుంది. వారి అమరత్వము నీడలో ఇవాళ ఛత్తీస్గఢ్లో, మధ్య భారతంలో ఏం జరుగుతుందో ఆందోళనతో ఆదివాసీ సమూహం ఉన్నది. ఆ సమూహానికి, ఆ వైకల్పిత సమూహానికి ఒక సంఘీభావంగా భారతదేశంలో వివిధ ప్రాంతాల నుండి, వివిధ సమూహాల నుండి, అనేక మాధ్యమాల నుండి ఒక మద్దతు వస్తూ ఉన్నది. ఆ మద్దతులో భాగంగా తెలంగాణలో గత నెలలో 2 రోజుల ఒక భారీ సదస్సు, దాదాపు 1400 మంది ప్రతినిధులతో, దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులతో 2 రోజుల సదస్సు విజయానంతరం 2 తెలుగు రాష్ట్రాలు ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తూ, దాన్ని నిరసిస్తూ ఆదివాసులకు బాసటగా ఇవాళ ఈ ధర్నా జరుగుతుంది. కేవలం ఇది ఆదివాసులకు మద్దతు మాత్రమే కాదు, భారతదేశంలో అణిచివేయబడుతున్న అనేక సమూహాలు, అనేక మైనారిటీ సమూహాలు, ప్రధానంగా దళిత ముస్లిం సమూహాలు ఇది ఒక అంతిమంగా, ఒక బాసటగా నిలుస్తుంది. మొత్తంగా ఇది ఆదివాసీలకు సంబంధించిన ఒక అంశంగా కనబడిన దేశ భౌగోళికతలో, దేశంలో ఇవాళ జరుగుతున్న మొత్తం అణగారిన ప్రజలపై జరుగుతున్న దాష్టీకానికి చివరి యుద్ధంగా, వాడేదో చెప్పినాడో చివరి యుద్ధమని, చివరి అంచెని, చివరి దశని, బహుశా ఆ చివరి దశలో ఈ సమూహాలకు, భారత రాజ్యానికి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ఆదివాసుల పక్షాన నిలబడటం ఒక మానవ హృదయం ఉన్నవాళ్ళుగా, ప్రపంచాన్ని, దేశాన్ని, తమ ప్రాంతాన్ని ప్రేమించేవాళ్ళు ఈ ఆదివాసులకు బాసటగా నిలబడటం 2 తెలుగు రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో వచ్చే ఆదివారం నెల్లూరులో ఒక సదస్సు నిర్వహించబడుతుంది. అట్లానే విశాఖపట్నంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అవకాశం ఉన్న చోట అక్కడ ఆదివాసులకు సంఘీభావంగా ఈ సదస్సులు, ధర్నాలు, సభలు నిర్వహించాలి నిర్ణయం తీసుకున్నాం. బహుశా మా గొంతు చిన్నదే కావచ్చు, మా గొంతు పరిమితమైనదే కావచ్చు, కానీ న్యాయమైన గొంతుకు బలం. బహుశా ఇలాంటి కగార్ అనే ఒక పదాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు కూడా స్టేట్ భయపడుతున్న సన్నివేశంలో ఉన్నాను. ఒక చిన్న గొంతుకుతోనైనా ఇది ప్రజాబాహుల్యంలోకి, ప్రపంచ వేదికలపైకి తీసుకెళ్ళాము. ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఏడాదిని ఆదివాసుల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి కూడా పరిగణలోకి తీసుకుంది. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులు, మూలవాసులు, వారి స్థితిని గురించి ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన చెందుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులు ఎలాంటి మూల్యాన్ని చెల్లిస్తూ ఉన్నారో భారతదేశం కూడా అదే మూల్యాన్ని చెల్లిస్తూ ఉన్నది. అది గమనించిన ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రధానంగా ఈ ఏడాదిని ఆదివాసుల పరిరక్షణ సంవత్సరంగా, ఆదివాసుల పక్షాన, అనగారిన సమూహాల పక్షాన ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం, వారికి ఒక ఏడాదిని కేటాయించడం, వారి గురించి మాట్లాడడం, చర్చ జరగడం, వారి యొక్క చివరి అంచులకు నెట్టివేయబడుతున్న వారి దీనస్థితి గురించి, వాళ్ళ విస్థాపితం గురించి మాట్లాడడం, ఇవన్నీ కలగలిసిన సంవత్సరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మధ్య భారతంలో ఆపరేషన్ ప్రకారం నిలిపివేయాలని, ఆదివాసుల జీవించే హక్కును సంరక్షించాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఈ ధర్నాను ప్రజాస్వామికవాదులు, ప్రజలు చేపట్టడం చేయవలసిందిగా ఆదివాసీ పరిరక్షణ హక్కుల పోరాటం విజ్ఞప్తి